ఇవాళ రోజున మనకి రాబోయే సంవత్సరం అంతా బాగా నడవాలనే పేరుతో వేద పండితులు ఎక్కడ వేదపారాయణ చేస్తుంటే అక్కడికే వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవాలి. గురువుల్ని, పూజ్యుల్ని, పురాణవేత్తల్ని, అలాగే వేద పండితుల యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. మన సనాతన ధర్మంలో వేద పండితులకి చాలా ఉన్నతమైన స్థానం ఉంది. వేద శివో వేద, వేదాధ్యాయి సదాశివ. ఉగాది ఎలా నడుపుకోవాలి, ఎలా చేసుకోవాలి అంటే పంచాంగ శ్రవణం మీద అందరికీ బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ వేద పండితులు ఉంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవాలనేటువంటి మంచి లక్షణం ఇంకా అందరికీ రాలా. అది అందరికీ రావాలి తప్పనిసరిగా. అది చాలా ఉన్నతమైనటువంటి అంశం వేద పురుషుడు. అందుకని జ్యోతిష్ శాస్త్రంలో కూడా కొన్ని సందర్భాల్లో ముహూర్తం కుదరని పక్షం కనుక ఏదైనా ఏర్పడుతుంటే విప్రవాక్యం తీసుకుని వెళ్ళిపోండి అంటాడు. విప్రవాక్యం అంటే ప్రతి బ్రాహ్మడు విప్రుడవడు, వేదం చదువుకున్నవాడే విప్రుడు కింద. ఆయన వేదపారాయణ చేస్తున్న సందర్భంలో వెళ్తే ఇంకా విశేషం. వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం తీసుకుని, అయ్యా అన్నప్రాశన ముహూర్తం అనుకుంటున్నాం, ఈ 4 నెలల ముహూర్తాల్లో ఏం చేయాలంటే ఆయన నోటితో తదాస్తు బలాన్ని రోజు చేసి